ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఆమోస్ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందామండి. ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపం కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవలోని పశుల కాపర్లలో ఆమోసును కనబడిన దర్శన వివరము. అతడు ప్రకటించినది ఏమనగా, యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడ చేయుచున్నాడు. కాపర్లు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది. దేవుడి వాక్యం దీవించును కాక. జీవం గల మా దేవ, ప్రేమ గల రాజా, ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు దేవ. మరి ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మా కొరకు మేము సరిగా అర్థం చేసుకోవటానికి దాన్ని విప్పి మాకు తెలియచేయాలని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం బోధించే శక్తి ఏ మానవునికి లేదు. ప్రతి వారిని నీవు వాడుకుంటే తప్ప నీ యొక్క వాక్య భాగం వినబడదు. కాబట్టి సమయంలో దేవా, మరి నీ దాసుని మరుగుపరిచి మా అందరితో మాట్లాడవలనని మా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తునామమున వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. పోయినసారి ఆమోస్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున ఈ 2 వచనాలని, ప్రత్యేకంగా మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి 2 వచనాలని మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నానండి. ఈ యొక్క టాపిక్ హెడ్డింగ్ ఆమోసు దేవుని ఎంపిక, అమధ్య రాజ నిర్ణయము. ఆమోసు దేవుని ఎంపిక, ఆయన ప్రవక్త. అమధ్య యాజకుడు, సరిగా చెప్పాలంటే పూజారి. ఆయన రాజు చేత నిర్ణయింపబడినటువంటి వాడు. రాజ నిర్ణయం ఆయన గురించి. మొదటి వాక్య భాగంలో మొదటి వచనంలో మనం చూస్తే, భూకంపము కలుగుటకు 2 సంవత్సరములు ముందు. ఇశ్రాయేలీయులు వాళ్ళ కాలాల్ని ఆ రోజుల్లో లెక్కించడానికి ఏదైనా ఒక సంఘటన వాళ్ళు తీసుకునేవాళ్ళు అనమాట. ఈ యొక్క భూకంపము భలే తీవ్రంగా వచ్చింది. ఈ యొక్క భూకంపం వచ్చినటువంటి ఆ సమయంలో వేరే ఎన్నో సంఘటనలన్నీ రాయబడినాయి అన్నమాట. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ భూకంపానికి 2 సంవత్సరాల ముందు వచ్చిందని, మరి ఈ యొక్క ఆమోస్ గ్రంథం అప్పుడు రాయబడిందని ఇక్కడ చక్కగా రాయబడింది. అందుకని భూకంపము అంటే అదేది కాదు, కానీ ఆ రోజుల్లో కాలాలు వాళ్ళు ఏర్పాటు చేసుకోవటానికి ఆ రాజుల కాలంలో, లేకపోతే ఈ భూకంపం వచ్చినప్పుడు ఆ రీతిగా వాళ్ళు చెప్పుకోవటానికి ఇక్కడ భూకంపం అనేటువంటి మాట వ్రాయబడింది. భూకంపం కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవలోని పశుల కాపులలో ఆమోసునకు కనబడిన దర్శనము. పోయినసారి అది జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు తెకోవకు సంబంధించినటువంటి కాపరి, పశుల కాపరి. ఒక దగ్గర గొర్రెలు, ఒక దగ్గర పశువులు అంటాం కదండి. పశువుల కాపరి అంటే కొంచెము మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి వాడు, ఒక గొర్రెలే కాదు. కాబట్టి ఆయనకి గొర్రెలు, పశువులు కూడా ఉన్నాయి. ఎందుకంటే పశువుల కాపరి అంటే గొర్రెలను కాచేవాడికి చెప్పరు కదా. కాబట్టి ఒక దగ్గర గొర్రెలు 2 ఉన్నాయి. కాబట్టి ఆయన రెండింటిని 2 చూసుకునేవాడు. కాబట్టి మిడిల్ క్లాస్ కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి వాడుగా కూడా కొంతమంది చెప్తున్నారు పండితులు. బహుశా అది కావచ్చు. ఎందుకంటే ఆయన రెండింటికి నడిపించడానికని దేవుడు ఆయన వాడుకునేవాడు. తర్వాత ఆమోసు చాలా ప్రత్యేకమైనటువంటి వాడు, యథార్థమైనటువంటి వాడు. అందుకని ఆయన కష్టపడి పనిచేసేవాడు, మేడి పనులు కూడా ఏరుకునేవాడుగా మనకి చూస్తున్నాం. ఆయనకు ఒక దివ్యమైనటువంటి వాక్య భాగాన్ని, ఆయన చేయబోయేటటువంటి కార్యాన్ని, ఒక ప్రవచనాన్ని ఆయనకు చెప్పడం జరిగింది. అందుకనే పోయినసారి అమధ్య అన్నటువంటి ఆయన మరి పైన ఉన్నటువంటి ఆ యొక్క 10 గోత్రాలు ఉన్నటువంటి వారిని పూజించడానికని ఆ పూజారిగా అక్కడ వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అంతా ప్రకటన చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్తున్నాం అన్నటువంటి విషయాలు పోయినసారి మనం విన్నాం. అయితే ఈ సమయంలో ఈ యొక్క ముందున్నటువంటి 2 వాక్య భాగాలు మనం చూసినప్పుడు 2వ వచనము మరొకసారి చదువుతాను.
అతడు ప్రకటించినది ఏమనగా, యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. ఈ యొక్క గ్రంథంలో 9 అధ్యాయాల్లో చాలాసార్లు యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, యెహోవా వాక్కు అన్నటువంటి ఈ విషయాలు సుమారు 49 సార్లు మెన్షన్ చేయబడింది. అంటే దేవుడు చెప్పేటటువంటి విషయాన్ని తెలియజేయటం. ఇక్కడ ప్రత్యేకంగా ఈ మాటలు ఏమందంటే, అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సీయోనులో నుండి మాట్లాడటం కాదు, గర్జించుచున్నాడు. గర్జన అన్నటువంటిది ఒక ప్రత్యేకమైనది. గర్జన ఎవరు గర్జిస్తారండి? మనుషులు గర్జిస్తారా? ఒక్క సింహమే గర్జించేదిగా ఉంటుంది. ఆ సింహము అడవిలో రాజు కదండి, జంతువులన్నిటికీ అది రాజు. ఈ యొక్క విషయానికి వస్తే, దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము, ఆయన చాలా బాధపరిచేటటువంటి సంఘటన జరుగుతున్నటువంటి ఆ సమయంలో మరి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క వాక్య భాగంలో ఏంటంటే, అతడు ప్రకటించినది ఏమనగా, యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు. సింహాల గర్జన గురించి, అవి గర్జించినప్పుడు వాటి యొక్క సంకేతాలు 2-3 ఉన్నాయి. ఒక సింహము ఒక అడవిలో అది ఉన్న స్థలంలో ఒక్కసారి గర్జించిందంటే అది ఏమి సంకేతాన్ని పంపిస్తుందో తెలుసా? ఈ ఈ ఈ యొక్క స్థలం అంతా నాది, దీనికి నేను రాజును అని గట్టిగా అది గర్జిస్తుందంట. దాన్ని స్టడీ చేసేటువంటి వాళ్ళు చెప్పినటువంటి వివరాలు ఇది. ఒక సింహం గర్జించిందంటే ఇది నా స్థలము అంటుందంట. చాలాసార్లు ఒకసారి అది గర్జించినప్పుడు ఆ పక్షులు కింద పడిపోతాయంట. అంత పెద్ద గర్జన, సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు వినబడుతుందంట. అంత పెద్ద గర్జన, ఇది నా స్థలం అని అది చెప్తుంది. రెండోది, ఆ స్థలంలో ఏదైనా దానికి దొరికినప్పుడు, అది తింటున్నప్పుడు ఏదైనా దగ్గరకు వచ్చిందనుకోండి, దాన్ని ముట్టనివ్వదు. ఇది నాది, ఇక్కడ ఉన్నటువంటిది సమస్తం నావి, మీరు ఎవరు తీసుకోవటానికి వీళ్ళే కదా, వాటన్నిటిని తరిమేస్తుందట. అదొక గర్జన. చూస్తారు ఎప్పుడైనా? నేను చూస్తుంటే అప్పుడప్పుడు సింహం తింటుంటే ఏదో వచ్చిందంటే వాటిని కొరికి పడేస్తుంది, చంపేస్తుంది కదండి. ఇది నాది, ఇది నా స్థలము, ఇక్కడ ఉన్నటువంటివన్నీ నావి. ఇంకొక సంకేతం, ఇంకొకసారి అది అరిచినప్పుడు ఏంటంటే, గట్టిగా అది అరిచినప్పుడు ఏంటంటే, ఇదిగో నాకు సంబంధించినటువంటి వారంతా దగ్గర రండి. అది సింహం గట్టిగా వేసినప్పుడు కొన్నిసార్లు ఆ సింహాలు, ఆడ సింహాలు అవన్నీ దాని దగ్గరికి వచ్చేస్తాయి. ఏమో దానికి సంబంధించినటువంటివన్నీ దాని దగ్గరికి వచ్చేవిగా ఉంటుంది. అబ్బా, సింహానికి ఇన్ని విషయాలు ఉన్నాయా? అది గమనించి వింటూ ఉంటే సింహానికి ఎన్ని గుణాలు ఉన్నాయి. గట్టిగా అరిచిందంటే ఇది నా స్థలము ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నవన్నీ నావే. నా వాళ్ళు ఎవరు ఉన్నారా? వచ్చేయండి దగ్గరికి. తర్వాత గర్జన ఏంటంటే, ఇక నా దగ్గర ఉన్నవి తప్ప మిగిలింది ఏదైనా కానీ నేను దాన్ని కనబడితే దాన్ని నాశనం చేసేస్తాను, చంపేస్తాను, అది నాకు బలైపోతుంది. అదేంటండి, ఒక్కసారి అది గర్జించిందంటే ఇట్ మూవ్స్, అక్కడి నుంచి బయలుదేరుతుంది అనమాట వేటాడటానికి. దాని ముందు ఇంకా ఏది కానీ తప్పించుకోవటానికి. ఆ రీతిగా సింహాలు, చాలాసార్లు సింహాల సైజులు చూస్తే మనకు కనబడి కొంచెం చిన్నవే, కానీ ఆఫ్రికా ఆ దేశంలో కూడా చాలా ఎత్తైనటువంటివి, 4 అడుగులు 5 అడుగులు. అంటే వాటి దగ్గర చూస్తే, మరి సంసోన్ సమయంలో ఏం జరిగిందండి? అది చనిపోయిన తర్వాత తేనె తెట్ట పెట్టడానికి ఎంత పెద్ద దాని హబ్, అది ఉండాలి కదా, పంజరం, హస్తిపంజరం, దాంట్లో పెట్టి అంత పెద్దది జంతువులు అనమాట. కాబట్టి సింహ గర్జన ఇక్కడ యెహోవా సెలవిచ్చినది ఏమో చూడండి. మొదటి అధ్యాయంలో ఎన్నిసార్లు? 7 సార్లు టక 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 యెహోవా సెలవిచ్చినది, యెహోవా వాక్కు అన్నటువంటి మాటలు ఉన్నాయి. కానీ రెండో వాక్యము, రెండో వచనంలో ఉన్నటువంటిది ఏంటంటే, దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ చాలా గట్టిగా చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకని ఇక్కడ దేవుడు తాను గర్జిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ సింహాన్ని పోల్చి దేవుడు చేస్తున్నది మనం గమనించాలి. అది అందుకని ఇక్కడ సింహం యొక్క సంకేతాలు ఏంటో మనం చెప్పింది. సియ్యోనులో నుండి యెహోవా
గర్జించుచున్నాడు. యెరూషలేములో నుండి ఆయన రెండుసార్లు చెప్పండి కదా, ఏమంటుందండి? యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడ చేయుచున్నాడు. 10 గోత్రాలు ఎక్కడ పోయినాయండి? 10 గోత్రాలు ఎక్కడ పోయినాయి? పైకి వెళ్ళిపోయినాయి. యెరోబాంకి ఏం చెప్పాడంటే, నీకు ఈ 10 గోత్రాలు ఇచ్చేస్తున్నాను, వారిని నా మార్గంలో నడిపించు. సొలొమోను రాజు దగ్గర నుంచి తీసేసాను, అది నీకు ఇస్తున్నాను, రాజుగా వెళ్ళిపోమని చెప్తే ఆ యెరోబాము అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క పని తీరు చాలా తేడాగా ఉంది. అది జరిగింది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 930 సంవత్సరంలో మరి సొలొమోను మహారాజ్ చనిపోయిన తర్వాత రెహబాం సమయంలో రెండుగా విభజించినటువంటి విషయం. ఆ సమయం నుండి ఇప్పుడు జరుగుతున్నటువంటి సమయం ఏంటి? రెండవ యెరోబాము. రెండవ యెరోబాము అంటే 753 సంవత్సరం, అంటే సుమారు 180 నుండి 190 సంవత్సరాలు వీరు పైన చేస్తున్న పని ఏంటండి? యెరోబాము ఏం చేశాడు? 2 దూడలు తీసుకుని వచ్చి, ఒకటి బేతేల్లో, ఇంకోటి ఏమో గాదులో అక్కడ పెట్టేసి, వాటిని ఇవే మిమ్మలను ఐగుప్తు నుండి తీసుకొని వచ్చినవి, దీన్ని మీరు పూజించని చెప్పారు కదండి. కాబట్టి ఈ 12 గోత్రాల వారు కనీసం ఎన్ని అంటే ఒక 10 జనరేషన్స్ అంటే 18 సంవత్సరాలు కూడా పెళ్లి చేసుకుని అవుతా ఉంటే 10 జనరేషన్స్ అక్కడ దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేస్తుంటే దేవుణ్ణి ఓర్చుకోలేకపోయాడు. ఈసారి గర్జిస్తూ ఉన్నాడు. ఇది యెరూషలేము సియోను పర్వతం మీద యెరూషలేము ఉంది. ఈ యొక్క సియోను పర్వతం దాన్ని అక్కడ మందిరం ఉంది. చూడండి, ఆ మందిరం విషయంలో ఎందుకు యెరూషలేం గురించి చెప్తున్నాడు, సియోను గురించి చెప్తున్నాడు అంటే, దేవుని యొక్క వాక్యంలో ఒకసారి మనం చూస్తే 2వ దినవృత్తాంతములు 6:5 ఏముందంటే, నేను ఐగుప్తులో నుండి రప్పించిన దినం మొదలుకొని నా నామం ఉండుటకై ఒక మందిరం కట్టింపవలనని నేను ఇశ్రాయేలు గోత్ర స్థానములలో ఏ పట్టణంనైనాను కోరుకొనలేదు. ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని తీసుకొచ్చాను కదండి, అప్పటి నుండి ఇప్పటి వరకు మీ గోత్రాలలో ఏ పట్టణాన్ని ఏర్పాటు చేసుకోలేదు నా మందిరం కట్టుకోవటానికి. 6:6 ఇప్పుడు నా నామం ఉండుటకై యెరూషలేమును కోరుకొంటిని. ఇక్కడ దేవుడు యెరూషలేమును కోరుకుంటుని. ఇంకో వాక్యం ఏంటంటే 12:13, అది అక్కడే, తన నామమును అచ్చట ఉంచుటకై ఇశ్రాయేలీల గోత్రములన్నింటిలో నుండి యెహోవా కోరుకొనిన పట్టణమగు యెరూషలేము. యెరూషలేములో ఆయన ప్రజలందరూ ఆయన ఆరాధించాలి. ఎందుకు తెలిసిన? ఆయన నామమును జ్ఞాపకం చేసుకుంటానికి, ఆయన వాళ్ళ దేవుడుగా జ్ఞాపకం చేసుకుంటానికి. ఈరోజు ఉదయకాలంలో దేవుడు మనకు ఆశ్రయంలో దుర్గమునై ఉన్నాడు. ఆయన సన్నిధానంలో మీరు రావాలన్నటువంటి ఆ యొక్క ఉద్దేశం. అందుకనే సియోను యెరూషలేములోకి రాకుండా యెరోబాము ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలందరినీ 10 గోత్రాలను పిలిపించి, అయ్యా పాపం మీకు కష్టమవుతుంది, అంత దూరం పోవాలా, కొండలంతా ఎక్కి ఆ సైడ్ పోవాలి యెరూషలేము, ఎదుగో ఇక్కడ కట్టేస్తున్నా. ఇక్కడ చూసారా, పోయినసారి చెప్పిన విషయమే, ఈ యొక్క బంగారు దూడ, ఈ ఇవి ఉన్నాయి కదా, ఈ యొక్క దూడ మిమ్మల్ని ఐగుప్తులో నుండి మిమ్మల్ని తీసుకుని వచ్చిందిగా జ్ఞాపకం చేశాడు. నిజమా? ఆ దూడ వీళ్ళని కాపాడిందా? ఎంత పెద్ద పాపం, ఎంత పెద్ద పాపం, అబద్ధం వాళ్ళు చెప్పినట్టుగా చూస్తున్నాం. కనుక వీరు చేస్తున్నటువంటి మాటలు వాళ్ళకి ఏమైందండి? ఏమైంది? అంతవరకు యెరూషలేములో ప్రతి సంవత్సరం 3 సార్లు మందిరం చేరి వాళ్ళు చక్కటి ఫెస్టివల్ చేసుకునేవాళ్ళు, దేవుని ఆరాధించేటటువంటి వాళ్ళు. అలవాటు జ్ఞాపకం లేదా మీకు? వీడు ఎవడో తీసుకొని అక్కడ ఏం చేసేవారు మీకు జ్ఞాపకం లేదా? చిన్ననాటి నుండి అక్కడ దేవుని ఆలయంలో ఏ రీతిగా బలు అర్పగించి మరి యెహోవా దేవుని ఆరాధించే వాళ్ళకి గుర్తులేదా? ఈ యొక్క దూరం చూపిస్తే మీరు దాన్ని నమ్ముతున్నారా? ఎంత విచారమైన విషయం. అది ఎంతకాలం చేశారు? ఒక 180 నుండి 190 సంవత్సరాలు వారు పైన అది చేస్తున్నారు. అందుకునండి ఈ యొక్క మాటలు 2వ వచనంలో ఉన్నటువంటిది, యెహోవా గర్జించుచున్నాడు. కొన్నిసార్లు కొంతమంది ఏమీ మాట్లాడరు, ఉన్నట్టుండి చాలాసార్లు ఒకసారి గట్టిగా అరుస్తారు. అంటే ఎందుకు అరిచినారంటే, ఎప్పుడు అరగలేదు, ఏదో జరిగింది. ఆమె అరిచిందంటే, ఆయన అరిచాడంటే ఏదో జరిగింది, ఏమో జరిగింది.
ఇక్కడ దేవుడు గర్జించుచున్నాడు అంటే ఏం జరుగుతూ ఉంది? ఆయన ప్రజలు అక్కడి నుంచి ఆయన గర్జిస్తూ ఉన్నాడు. ఏమని? ఇది నా స్థలం అయ్యా, అది కాదు, ఇది నా స్థలము, యెరూషలేము నా స్థలము, నేను కట్టుకున్నది, నేను కోరుకున్నది, ఇది నా స్థలం అయ్యా, మీరు ఎక్కడున్నారు? మీరు నా వారైతే నా దగ్గర రండి, నా వారైతే నా దగ్గర రండి. అందుకనే ఇక్కడ ఆమోసును పంపించి మరి యెహోవా చెప్పేటటువంటి మాటలు ఆయన దగ్గర చెప్తున్నాడు. యెహోవా దేవుణ్ణి అనుసరించకపోతే ఎవరిని అనుసరిస్తున్నామండి? ఈ యొక్క లోకనాథుడిని చేస్తున్నాం. లోకనాథుడు మనకి ఇచ్చేటటువంటి తలంపులు మంచివా అండి? భయంకరమైనటువంటి తలంపులు ఈ లోకం మనకిస్తూ ఉంది. అందుకనే వారి యొక్క కార్యాలు బహుగా చెడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా చూసుకోలేదు, అందుకని గర్జిస్తున్నారు. నా వారు అయితే నా దగ్గర రండి, దేవుని వైపు తిరగండి అన్నటువంటి సంకేతాన్ని దేవుడు ఆమోస్ ద్వారా పంపిస్తున్నాడు. ఎంతమంది ఈ మాట అర్థం చేసుకుంటున్నారు? ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యం మనందరితో మాట్లాడుతుంది. ఇందాక ఒక సాక్ష్యం విన్నాం కదా, మనుషుల్ని అడిగితే సహాయం వస్తుంది, వెరీ గుడ్. ఎంత వస్తుంది? ₹1 వస్తుంది. దేవుని అడిగితే 100 రూపాయలు వస్తాయి. మరి జ్ఞానం ఉన్నవాడు దేన్ని అడుగుతాడు? 100 రూపాయలు కావాలంటాడు కదండి. ₹1 ఓడిపోతాడు అసలుకి. కానీ వీళ్ళు ఆ ₹1 కూడా లేదు, ఆ దమ్మిడి కూడా లేదు. వాళ్ళు అక్కడ విగ్రహాన్ని పూజిస్తూ దేవుడు కానీ దాన్ని వాళ్ళ విగ్రహాలను పూజిస్తూ వారి జీవితంలో ఎంత చెడిపోయినాయో దీని తర్వాత ఒకసారి మనం చూసుకుంటాం. అందుకనే ఈ యొక్క దేవుని గర్జన, యెరూషలేము నా మందిరము, నేను కోరుకున్నటువంటి పట్టణము, మీరు ఎక్కడున్నారు? ఇది నా స్థలము, నాకు సంబంధించిన వారు నా దగ్గర రండి. ఒకటి విషయం, సింహ గర్జన తర్వాత జరిగేది శిక్షా తీర్పు. అందుకనే ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలో ఒకవేళ మీరు మారకపోతే, సమయం ఎంత వచ్చిందంటే మారే పరిస్థితి లేదు. అందుకనే దేవుడు ఒక్కొక్కరి గురించి చెప్తూ వాళ్ళకి ఏం జరుగుతుందో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు పొరుగు దేశాలపైన మొట్టమొదటిగా ఆయన ప్రవచనాలు చెప్పాడు. మొట్టమొదటిగా ఇశ్రాయేల్ గురించి చెప్పలేదు, కానీ పొరుగు దేశాలు. ఈ యొక్క పొరుగు దేశాలు అంటే ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం మధ్యలో ఉందనుకోండి, దానికి ఈశాన్యంలో దమస్కు ఉంది, కిందికి వస్తే నైరుతిలో గాజా ఉంది, వాయువ్యంలో అయితే తూరు ఉంది, మరి ఆగ్నేయంలో అయితే ఏదోము ఉంది, తూర్పున మోయాబు అమ్మోనీయులు ఉన్నారు, దక్షిణాన యూదా ఉన్నారు. ఇవన్నిటి మధ్యలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఏమేం పాపాలు చేశాడో మొట్టమొదటిగా ఆ పాపాలు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క పాపాలకి ఎలాంటి శిక్ష ఉంటుందో అని జ్ఞాపకం చేసినట్టుగా చూస్తున్నాం. మొట్టమొదటిగా దమస్కు గురించి చెప్తా ఉన్నాడు. నీ పొరుగు దేశం ఏమని చెప్తున్నాడంటే, ఆధిపత్యం కోసము దమస్కు ఇశ్రాయేలీలలో పోరాడుచూ వచ్చింది. ఇశ్రాయేల్తో వాళ్ళు పోరాడుతున్నారు. ఎలాగ పోరాడుతున్నారు? క్రూరమైనటువంటి ఆయుధాలతో వాళ్ళను చాలా హింస పెట్టి వాళ్ళ మీదకి వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు. అందుకని దమస్కు నేను వచ్చిపెట్టాను, దాన్ని నేను ఏం చేస్తానటువంటి కాల్చి వస్తుందో ఆ యొక్క విషయాలు ఏం చేశాను నేను చదవటం లేదు, కానీ వాళ్ళు ఏం చేశారు? క్రూరమైనటువంటి ఆయుధాలతో ఇశ్రాయేలును చంపడం ప్రారంభించారు. దమస్కు గురించి, గాజా, నైరుతిలో ఉన్నటువంటి గాజా ప్రజలందరినీ ఏదోము వారికి బానిసలుగా అమ్మి వేయడానికి గ్రామాల్లో ఉన్నటువంటి వారిని వారు పట్టుకున్నట్టుగా చూస్తున్నాం. ఏదోమీలు ఎవరండి? ఒకటే జనరేషన్, యాకోబు 2 బిడ్డల్లో ఒకటి కదండి, ఆ దాని నుంచి వచ్చింది ఏదోమీలు. కానీ వాళ్ళు బతికినంత కాలం విరోధులుగానే ఉన్నారు. ఇక్కడ గాజాలు ఉన్నటువంటి వారు ఏంటంటే, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళు బానిసలుగా మరి ఏదోము వారికి అంటున్నారు. దేవుని కోపం వచ్చింది. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వారికి వాళ్ళకి ఇస్తున్నావా? మీకు ఈ శిక్ష ఉంది. మీ తర్వాత చూసుకోండి. ఆ యొక్క మొదటి అధ్యాయం 3వ వచనం నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు ఇవి రాయబడినాయి. తర్వాత మీరు చూసుకోండి. ఆ తర్వాత అంటే ఒక్కొక్కరు చేసేటటువంటి తప్పులు. తర్వాత తూరు, వీరు కూడా పట్టణాల్లోని ప్రజలు బానిసలుగా వేయడానికి పూనుకున్నారు.
వాళ్ళేమో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తుంటే, తూర్పు దేశంలో పట్టణంలో ఉన్నటువంటి వారిని తీసుకొని, వారికి ఒక సంధి ఉంది ఇట్లాంటివి చేయకూడదని. ఆ సంధిని కూడా అతిక్రమించి వారు కూడా వాళ్ళని పట్టణంలో ఉన్నటువంటి వారిని బానిసలుగా అమ్ముతున్నారు. దేవుడికి చాలా కోపమైంది. బానిస అంటే ఏంటంటే వాడిని మానవుగా వాడిని చూడటం కాదు, వాడిని ఒక పశువులాగా, ఒక పనిచేసే ఇన్స్ట్రుమెంట్ లాగా వాడిని చంపచ్చు, వాడిని ఏమైనా చేయొచ్చు. అలాగా చేయటానికి నువ్వెవడరా? నేను సృష్టించినటువంటి ఈ యొక్క సృష్టిని మార్చటానికి వాళ్ళు బానిసలు చేయటానికి నువ్వేంటి? తమాషా అనుకుంటున్నారా? బానిసలుగా చేయటం అంటే ఒక వ్యక్తికి ఇంకా ఏమీ లేదని చెప్పటం. దేవుడు ప్రతి వాడిని నా స్వరూపంలో సృష్టించుకున్నాను, మీరంటే నాకు ఇష్టము, నా ప్రాణం నీకు ఇస్తున్నాను అన్నటువంటి దేవుని యొక్క ప్రేమకి వ్యతిరేకంగా నువ్వు బానిసలు చేస్తే నువ్వెవడరా? గ్రామస్తుల్లో ఉన్నటువంటి వారు నువ్వు చేస్తున్నావు గాజా, మరి పట్టణంలో ఉన్నటువంటి వారు నువ్వు చేస్తున్నావా? తర్వాత ఈ యొక్క ఏదోము బంధువు ఇశ్రాయేల్కి. వాడు బార్డర్లో ఎవడొచ్చినా కానీ వాడు ఏం చేసేవాడంటే యూదా సరిహద్దులపై దాడి చేసి అక్కడి నివాసులందరినీ సంపూర్ణంగా తుడిచిపెట్టేసింది. అక్కడ ఎవరిని కూడా వాళ్ళ బార్డర్లో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరినీ చంపేసింది. నాకు కోపం వస్తూ ఉంది. మీకు శిక్ష, ఆ శిక్షలు మీరు చూసుకోవచ్చు. వాళ్ళు చేసే యొక్క పనికి దేవుడు ఈ రీతిగా నేను శిక్షిస్తున్నాను అని చెప్తున్నాడు. సింహము అరిచిందంటే, ఇంకా నువ్వు దూరంగా దేవునికి వ్యతిరేకంగా ఉంటే, సింహానికి ఎదురుగా ఉంటే అది నిన్ను చంపేదిగా ఉంటుంది. ఆ తీర్పు మీ మీద వస్తుందని చెప్తున్నాడు. తర్వాత తూర్పున అమ్మోనీయులు, మోయాబీలు. అమ్మోనీయులు ఎవరు తెలుసండి? లోతు కుమార్తె ద్వారా పుట్టిన సంతానము. మోయాబీలు కూడా అంతే. వీరి యొక్క జీవితాలు బహు భయంకరమైనటువంటిది. వారు చేసే కార్యాలు అసహ్యమైన కార్యాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు. వారు కూడా చేసేటటువంటి పని ఏంటంటే, అమ్మోనీయులు గిలాదు జనాభాను అంతరింపచేయటం కోసం వాళ్ళ జనాభా ఇంకా పెరగకుండా ఉండాలని అక్కడి గర్భిణీ స్త్రీలను హతం చేశారు. వాళ్ళ యొక్క కడుపులను కోసివేసేశారు. అది ఏం పాపం, అది ఏం మనుషులండి? వాళ్ళు మనుషులా? భయంకరమైనటువంటిది. వాళ్ళు ఆ రీతిగా గర్భిణీ స్త్రీలపై వాళ్ళు చేసినానికి నా దేవుడు చూస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు, నా ప్రజలు, మీరు అంతా ఉండి వారిని మీరు ఈ రీతిగా హింసిస్తున్నారా? మీకు తీర్పు ఉన్నదని చెప్తున్నాడు. మోయాబు, ఏదోము రాజు ఎముకలను సున్నం చేశాడు. ఏదోము రాజు ఎముకలు సున్నం చూశాడు. ఏమైంది? ఎముకలే కదా, సున్నం చేయొచ్చు కదా. యూదా వారికి ఒక పెద్ద ఆచారము. ఒక మనిషి చనిపోయిన తర్వాత 24 గంటల్లో వాడిని పాతి పెట్టాలి. ఎందుకంటే మట్టిలోనే ఆయన కలిసిపోవాలా. కొంతకాలం అయిపోయిన తర్వాత వాటిని తీసేసి ఆ ఎముకలను తీసి ఒక దగ్గర ఏర్పాటు చేసుకుంటారు. అలాగా కుటుంబంలో ఉన్నటువంటి ఎముకలన్నింటినీ పోగు చేసి వాళ్ళు ఒక దగ్గర పెట్టుకోవటము పరిపాటి. కాబట్టి ఆ యొక్క వాటిని వాళ్ళు ఇంకేం చేయరు. మనకున్నటువంటి అలవాటు ఏంటంటే, క్రైస్తవులు కూడా చనిపోయినటువంటి వారిని పాతి పెట్టాలా, మట్టిలో కలిసిపోవాలా, కాల్చడం కాదు. వీళ్ళు ఏం చేశారు? రాజుల యొక్క ఎముకలను వాళ్ళు కాల్చివేసి సున్నం చేశారు. ఆ సున్నం వాళ్ళ గోడలు రాసుకునేటటువంటి అలవాటు వాళ్ళకి. ఎంత భయంకరం అండి! రాజులు ప్రత్యేకంగా ప్రతి వారు రాజులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క రాజుల ఎముకల్ని వాళ్ళు ఏం చేసేసారు? సున్నములాగా కాల్చివేసినారు. దేవునికి అయిష్టమైనటువంటి విషయం. అందుకని ఏదోము రాజు ఎముకలను సున్నం చేశారు. కాబట్టి వారికి ఎలాంటి శిక్ష ఉందో మీరు అక్కడ చూసుకోవచ్చు. వీటన్నిటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క 7 దేశాలది ఒక్కొక్కటే చెప్పాడు. వాళ్ళు చేసిన పాపాలు ఒక్కొక్కటే చెప్పాడు. ఇక్కడ చివరిగా 8వ దేశంగా మధ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పింది ఏంటంటే, పైన ఉన్న వాటి అన్నిటికన్నా ఎక్కువ పాపాలు చేసింది మీరేనయ్యా. నా పేరు పెట్టుకున్నా చూడు, మీ పాపాలు వాళ్ళందరికన్నా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాడు. ఎంత విచారం అండి! క్రైస్తవేతలు చాలామంది మంచి జీవితాలు ఉంటాయి. ఈ క్రైస్తవులు చూస్తే చాలా అబ్బా ఎంత భయంకరులండి. ఈ రోజున అమెరికా గురించి చెప్పాలంటే అంత దుర్మార్గమైనటువంటి క్రైస్తవులు ఇంకా ఎక్కడ లేరండి. రష్యా దేశంలో నేను వెళ్ళినప్పుడు, అంతవరకు అది కమ్యూనిస్ట్గా ఉన్నప్పుడు ఎంత బాగుండేవాళ్ళు. 4 సంవత్సరాల తర్వాత నేను వెళ్తే ఈ అమెరికా దేశం వాళ్ళ పాపాలన్నీ తెచ్చేశారు. ఇవి ఎప్పుడు రష్యాలో ఈ పాపాలు లేవండి.
ప్రతి పాపము అక్కడి నుంచి వాళ్ళకి వచ్చింది. ఎవరండి వీరు? బైబిల్ తీసుకొని 200 సంవత్సరం 300 క్రితం వాళ్ళు వెళ్ళి ఒక అమెరికా దేశం సంపాదించుకొని దేవుడే దేవుడు, యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని డాలర్ మీద కూడా వి ట్రస్ట్ ఇన్ గాడ్ అన్నటువంటి వి ట్రస్ట్ ఇన్ ద లార్డ్ కదా, ఇన్ గాడ్ వి ట్రస్ట్. అప్పుడు మర్చిపోయినా చదివి. ఎవరండి వీళ్ళు? ఇప్పుడు ఇశ్రాయేల్ గురించి ఏం చెప్తున్నాడు? వాళ్ళందరికన్నా నువ్వు చాలా ఎక్కువ పాపం చేసావు, అందుకని దేవుని కోపం వస్తుంది, గర్జిస్తూ ఉన్నాడు. మన పిల్లల్ని మనం కొట్టుకోవాలండి, బయట ఉండి అరవటం కాదు. మన పిల్లల్ని మనం స్కూల్లో పోయారనుకో, ఎవరైనా ఏమైనా చేశారనుకో, మనం ఎవడు రాని మనం పోయి వాళ్ళని కొట్టడం కాదు, వీడిని అడగాలి ఏం చేశావు, నువ్వేం చేసావు, నువ్వు సరిగ్గా ఉంటే కదా వాడు బాగుంటాడు, లేకుంటే నీకు ఏం చేసావు, నువ్వు ఏదో చేసింటావు నువ్వు. దట్స్ వేర్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఈ సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు అన్నీ చెప్పిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు మీరు ఏం చేస్తున్నారు అన్నటువంటి విషయం ఒకసారి నేను చదువుతాను, అంత బ్రీఫ్గా లేకుండా. నీతి మంతులను అమ్మివేసిరి. అబ్బా, వీళ్ళు కూడా తక్కువ కాదు, వాళ్ళేం బానిసలు పట్టణంలో ఉంటే వీళ్ళు నీతి మంతులను అమ్మివేసిరి. మీరు ఆ రెఫరెన్స్ చూడాలంటే అక్కడంతా చదవచ్చు మీరు. తర్వాత పాదరక్షల కొరకు బీదవారిని అమ్మివేసిరి. చెప్పుల కొరకు, అరే రా ఇక్కడ తీసుకుపో, మంచి బూట్లు ఇచ్చాయి, మంచి చెప్పులు ఇచ్చాయి, వాడిని తీసుకోపోతా తీసుకో, ఇద్దరు తీసుకో, ఏమన్నా కానీ నాకు మంచి బూట్లు తీసుకురా, చెప్పులు తీసుకురా. మనిషి విలువ నీకు అర్థం కావటం లేదా? నీతి మంత్రులను అమ్మి వేసేసావు, పాదరక్షల కొరకు బీదవారిని అమ్మి వేసావు, దరిద్రుల నోట్లో మన్ను కొట్టినావు. అది వాడికి చాలా ఇష్టమైన పని అంట. వాడు కిరాతకుడు కదండి. ఇశ్రాయేల్ ప్రజలు, నా ప్రజలు అనేటువంటి వారు చేస్తున్నటువంటి కార్యం. తర్వాత దీనుల వాళ్ళ యొక్క బలహీనతను అడ్డం పెట్టుకొని వారిని బహుభయంకరంగా చూసేవారు. తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తే మత సంబంధమైన దురాగతలు, ఇవి మట్టు ఇంకా భయంకరమైనవి. మత సంబంధమైనది వాళ్ళ యొక్క మందిరాల్లో చేసేటటువంటి పనులు చూసి అసహ్యం పుడుతుంది. ఒకసారి నేను చదువుతాను. అవేంటంటే వాళ్ళ చేసేది దేవదాసీలతో పురుషులు లైంగిక సంబంధాలు, తండ్రి కుమారుడు ఒకే స్త్రీతో వ్యభిచరించటము, తాకట్టు తీసుకున్న బట్టలు మీద పండుకొని వ్యభిచారం చేయటము. బీదవాడు వచ్చి వాడుకున్నటువంటి ఖరీదైనటువంటి ఆ గొంగళి వాడు తీసుకుని వచ్చి, అయ్యా ఇది తీసుకుని నాకు 5 రూపాయలు ఇవ్వయ్యా అని తీసుకుంటే అవి జాగ్రత్త వాళ్ళు పెట్టి వాళ్ళు 5 రూపాయలతో పాటు ఇంట్రెస్ట్ ఇస్తే మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదండి. వాళ్ళు ఏం చేసేవారు, ఆ బట్టల్ని ఆ మందిరాల్లో ఆ బలిపీఠాల దగ్గర వేసుకొని వ్యభిచారం చేసేవారు. తర్వాత జుల్మానా వేసేసినటువంటి ఆ డబ్బులతో ఆ ద్రాక్షారసం కొని ఆ యొక్క దేవతలను అనుకున్నటువంటి వాళ్ళ దగ్గర తాగేవాళ్ళు. ఏమైనా బాగుందండి? ఐ థింక్ ఈ రోజులు కూడా చేస్తున్నారు లేదు, అట్లాంటిది కొంచెం గౌరవంగా ఉంటున్నారు గుడుల దగ్గర. కానీ ఇక్కడ చూడండి, ఆ విషయాలు చూడండి ఎంత భయంకరంగా ఉంది. వారు వ్యభిచారంలో పాల్గొన్నారు, జుల్మాన సొమ్ముతో కొన్ని ద్రాక్షారసం తమ దేవుని మందిరంలోనే తాగడం ప్రారంభించారు. అంతేకాకుండా మన దేవుడు వాడికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వారి విషయంలో ఇంకా ఘోరమైనది. ఆ విగ్రహాలకు సంబంధించిందా సరే, ఇప్పుడు మన దేవునికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఎలాంటి తప్పు చేశారండి? నాజీర్లకు ద్రాక్షారసం త్రాగించి ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చున్నారు. ఆమోస్ను కూడా అదే చెప్పారు కదా, చెప్పకూడదని. అవునా? నువ్వు అంతా చేస్తూ చివరికి నేను నాజీర్లను పెట్టాను, తర్వాత ప్రవక్తలు పంపిస్తున్నాను, జాగ్రత్త తిరిగి రండి అని వాళ్ళని కూడా మీరు ఖాతరు చేయటం లేదు. ఏమని చెప్పాలా? మీరు నా ప్రజలను నా పేరు పెట్టుకున్నానే, వాళ్ళందరికన్నా భయంకరంగా మీరు పాపం చేస్తున్నారు. వాళ్ళకి నేను శిక్ష ఇచ్చేవాడిగా ఉన్నాను. ఎందుకు తెలుసా వారికి ఇచ్చేయడానికి? దేవుడు చెప్తున్నాడు కదా యెషయా 54:5లో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఎవరికన్నా ఇక్కడ భర్త అయి ఉన్నాడు? ఇంత మంచి సుగుణాలు ఉన్నటువంటి ఈ ప్రజలకి ఆయన భర్త అయి ఉన్నాడు. వ్యభిచారిని కాకుంటే ఎవరిని పెళ్లి చేసుకున్నాడు యెషయా? పోయి ఒక వ్యభిచారం చేసాయి పెళ్లి చేసుకోన్నాడు. వ్యభిచారిని అవునమ్మా, మీరు అట్లే ఉన్నారయ్యా. ఇంత భయంకరమైన పాపం చేసేటటువంటి మీరు, నేను మీకు భర్తనై ఉన్నాను. ఎంత సిగ్గు చేయటండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని
ఆయనకు పేరు సర్వలోకమునకు దేవుడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చుట్టూ వాళ్ళు కూడా దేవుడే. వాళ్ళని విడిచిపెట్టడం లేదు, నిన్ను కూడా విడిచిపెట్టే వాళ్ళం కాదు. ఆ రోజుల్లో జరిగే విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకడు పాపం చేసినప్పుడు మనుషులకి వెంటనే ఒక శిక్ష వచ్చేది. గమనించారా? ఒక్కసారి ఆదికాండం 3:17 చదువుతానండి. తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడుచున్నది. ఎవరి గురించి అండి? నేల అయితే మనకేంటి అనుకుంటాం కదా. నేల అయితే ఏంటయ్యా? నేలే కదా అది. నేను శ్రేష్టమైన వాడిని కదా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నేల శపించబడింది. నువ్వు దేని నుంచి వచ్చినావో, నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ నేల శిక్ష పొందింది. ఆ మట్టిలోంచి కదా నువ్వు వచ్చింది. చాలాసార్లు మనకున్నటువంటి పొజిషన్ బట్టి మనం ఏమో అనుకుంటాం. లేదండి, జ్ఞాపకం చేసుకోండి. బానిసలుగా చేసే అధికారం నీకు లేదు. నువ్వు గొప్పదానివి, గొప్పవాడవని అనుకునే ఆధిక్యత నీకు లేదు. దేవుని బిడ్డలుగా గొప్పగా అనుకోవటం, కానీ నేను ప్రత్యేకమైన ఇక్కడ. అందుకని ఆదాము హవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి వచ్చినటువంటి విషయం ఏంటంటే, భూమి నేల శపింపబడింది. పాపం వలన వచ్చే మరణం ఏంటండి? మా పాపంలో వచ్చేది, పాపపు జీవితం ఏంటండి? మరణము. ఈ యొక్క మరణానికి ముందు దేవుడు పంపించేది నాశనము కూడా. ఆ నాశనము ముందుగా ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రకృతి మీద పడేదిగా ఉంటుంది. అందుకనే 2వ వచనము, మొదటి అధ్యాయం 2వ వచనము 2వ భాగం చూస్తే, కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోచున్నది. నువ్వు చేసినటువంటి పాపాలను బట్టి ఈ యొక్క భూమి శపించబడుతున్నది. ఈ యొక్క భూమితో మన సంబంధం ఎలాంటి సంబంధం ఉందండి? దేవుని యొక్క వాక్యం ఏమని రాయింది? నేల మట్టికి దేవుని యొక్క వాక్యంలో, ఆదికాండంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయు ఊదుగా వాడు జీవాత్మ. ఎక్కడి నుంచి వచ్చినావండి? మట్టి. ఈ యొక్క మట్టిలో నుండి నువ్వు తీయబడినావు. మట్టిలో నుండి తీయబడినటువంటి వ్యక్తి ఏమి తిని బతుకుతున్నారు? ఆ మట్టిలో నుండి వచ్చినటువంటి చెట్లు, ఆ నెలలో నుంచి పళ్ళు, దాంట్లో అవి తిని బతికినటువంటి జంతువులు, వీటి ద్వారా నువ్వు బతుకుతున్నావు. కాబట్టి నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి వాక్యం, పోషక విలువలు మట్టి నుండే వస్తుంది. నువ్వు దానికి అటాచ్ అయి ఉన్నావయ్యా. నేల మట్టికి నువ్వు నాలుగులో వచ్చినావు కాబట్టి దాంట్లోనే ఆహారం నీకుంది. ఇంకో దగ్గర నేల చేసింది ఏంటంటే, ఇక్కడ మనం చూడండి, వాటి అది ఆదికాండం 1:24, వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అనేను. ఆ రీతిగా భూమి ఈ జంతువులు. కాబట్టి ఈ యొక్క జంతువులన్నీ కూడా భూమి పుట్టించినవే. మనల్ని కూడా దేవుడి యొక్క మట్టిలోంచి తీసిందే. కానీ మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి అది శపించబడుతూ ఉంది. భూమికి ఉన్నటువంటి కనెక్షన్ ఇంకేంటండి? భూమికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? ఇంకోటి, చనిపోయిన నరుడు తిరిగి మన్నైపోవును. వాడు ఎక్కడి నుండి వచ్చాడో మళ్ళీ అక్కడికే పోతావయ్యా. నీ జీవితము బహు చెడ్డదిగా ఉంటుంది. దాన్ని బట్టి అది శపించబడింది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏం తెలుసండి? అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇంకా జరగవలసినటువంటిది గొప్ప కార్యము, భూమి చేసేది, మట్టి చేసేది, దేవుని యొక్క వాక్యంలో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే దేవునికి నిజంగా వందనాలు. దయచేసి ఈ యొక్క వాక్య భాగం చూడండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ఈ యొక్క మాటలు, భూమికి దేవుడు ఇచ్చేటటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఆయన యొక్క 2వ రాకడలో లేకపోతే ఎత్తబడే సమయంలో ఈ యొక్క భూమి నరులను మహిమ శరీరాలతో దేవునికి అప్పగించేదిగా ఉంది. అప్పుడు నిన్ను సృష్టించడమే కాదు, చనిపోయిన తర్వాత నిన్ను తిరిగి మింగేయటమే కాదు, మరి దేవుని యొక్క 2వ రాకడలో ఈ భూమి తిరిగి అప్పగించేదిగా ఉంటుంది.
కాబట్టి దేవుడు మొట్టమొదటిగా నువ్వు పాపం చేసినప్పుడు నువ్వు మరణానికి కారణమైపోతాడు. కానీ దానికి ముందు ఆయన చూపించేది ఏంటంటే నీ చుట్టూ కొన్ని నాశనాలు చేస్తుంటాడు. అది భూమి మీద తన యొక్క ఉద్దేశాలను భూమిని చెప్పించే దానివల్ల నీ చుట్టూ జరిగేదన్న విషయాలను బట్టి నీవు బహు జాగ్రత్త పడాలని. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు కూడా నేను ఎన్నెన్నో చేసిన అర్థం కాలేదా మీకు? మీరు తప్పు చేస్తున్నారు, మీకు అర్థం కావటం లేదా? అందుకని తప్పు చేస్తేనేమో శపించబడుతుంది, మంచి చేస్తే ఏం జరుగుతుంది? ద్వితీయోపదేశ కాండము 28:2-3 నీవు నీ దేవుడైన యెహోవా మాట ఆశీర్వాదం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయూ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువా. నువ్వు నీతి కార్యాలు చేస్తే నీ పొలం ఫలిస్తుందంట. గమనించారా? నువ్వు చూసుకోవచ్చు. దేవుడు నీ యొక్క జీవితాన్ని బట్టి నీ చుట్టూ ఆస్వాదించేది కూడా నీవు చూడవచ్చు. ఇంకొక వచనము 12వ వచనం 28-12 నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించును, ఆకాశం తన మంచి ధననిధి తెరచును. నీతిమంతులకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. మనకి ఈ రోజున అర్థం చేసుకోవాల్సింది మన చుట్టూ ఉన్నటువంటిది. కాలిఫోర్నియా, గాడ్ జీరో. అబ్బా ఎంత తెలివైనడుగురా నువ్వు. లాస్ ఏంజల్స్ని యాష్ ఏంజల్స్ చేసి పడేశాడు కదండి, బూడిద చేసి పడేశాడు. ఎవడైనా ఆపగలిగినాడా? అర్థం కాలేదా? ఇప్పటికి వాళ్ళకి అర్థం కావటం లేదు. మేము దేవుని బిడ్డలు ఎందుకు జరిగిందో తెలియదండి, అది యాక్సిడెంట్గా జరిగిందండి. బుద్ధి లేదా నీకు? నువ్వు ఉండేటటువంటి దాన్ని కాల్చి వేశాడు నీ ముందు. ఏ మానవుడు నువ్వు నమ్ముకున్నవాడు నీకు సహాయం చేయలేదు. ఎవరి ముందు అయితే మేము గొప్పవాళ్ళని చెప్పుకున్నా వాళ్ళు ఎవరైనా వచ్చారు నిన్ను ఆదుకున్నారా? నువ్వు దేవుడు అనుకుంటావు కదరా, ఆపుకోలేదా నువ్వు? అందుకనే దేవుని యొక్క వాక్యం చాలాసార్లు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్తున్నటువంటి మాటలు, ఆయనను బట్టి ఆ యొక్క భూమి శపించబడింది. నేను మీకు తప్పకుండా చేస్తున్నాను, తీర్పు వస్తుంది, నేను గర్జిస్తూ ఉన్నాను, నా వారు నా దగ్గర రండి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎంతమంది ఈ యొక్క మాటలకు స్పందించే వారంగా ఉంటాం? ఆమోసుకు ఆయన దర్శనాలు ఇచ్చి పంపించాడు. ఎలాంటి దర్శనాలు? 3 దర్శనాలు మట్టుకు నేను జ్ఞాపకం చేస్తాను ముగించే ముందు. మొట్టమొదటిది 7వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మిడతల గురించి ఆయనకు ఒక దర్శనం వచ్చింది. మిడతలు దేవుని ఉగ్రతకు సామాన్య సూచనలు. ఐగుప్తు తెగుళ్లలో ఒకటి మనము ఆయన పంపించేటువంటి మిడతలు పంపించేటువంటి తెగులు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ఎందుకంటే దేవుని ఉగ్రతకు సామాన్య సూచన మిడతలు. మీరు పాపం చేసేసారు, మీకు శిక్ష రానే ఉంటుందని ఆయనకు వస్తుంటే, యూదా మీదకి వచ్చే మిడతలు తెగులు అది దేని సూచన అంటే యెహోవా దినానికి సూచనగా ఉంది. భయంకరమైనటువంటి దినము, భయంకరమైనటువంటి తీర్పు మీ కొరకు సిద్ధంగా ఉందని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆ సమయంలో ఆమోస్ అన్నాడు, అయ్యా కొంచెం మంది అయ్యా వాళ్ళు ఉండేది, నువ్వు చేస్తే ఎట్లా అయ్యా? సరే, అది నేను చేయను. ఇంకో దర్శనం చూపించాడు, అదేంటి? అగ్ని. ఈ యొక్క అగ్ని అన్నటువంటిది ఏంటంటే అది సమస్తాన్ని కాల్చివేసేస్తుంది, ఇంకా ఏముండదు అక్కడ. చూడండి, అగ్ని 7వ అధ్యాయం 4-6 వరకు చూడొచ్చు. సమస్తాన్ని నాశనం చేసి భయంకరమైన కరువు, కోతకాలంకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని. అక్కడ కూడా చేశాడు. కొద్దిగా మీకు గుర్తు రాలేదా? కోతకాలానికి ముందు వర్షం ఆపేసిన గుర్తు రావటం లేదా మీకు? దేవుడు ఈ యొక్క అగ్ని, అది వాన రాకపోతే ఏం జరిగిందండి కాలిఫోర్నియాలో? దానికి ముందు జరిగింది ఏంటి? అవి ఎండిపోయేలాగన వర్షం రాలేదు, అందుకని అది తగలబడిపోయినాయి. ఆ రోజు చేసింది ఈ రోజు కూడా జరుగుతూ ఉంది, మనం గమనించాలి. కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుడు వీటన్నిటిని ఆయన దర్శనాల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళకెళ్ళి అనుకుంటామా? జ్ఞాపకం చేసుకోండి, మనకేమేమి ఉన్నాయో.
మన జీవితాలు సరిగ్గా లేకపోతే మన చుట్టూ సరిగ్గా జరగవు. దేవా నన్ను క్షమించు, మాకు సాయం కాదు, ముందు నువ్వు కరెక్షన్ చేసుకో. నీ యొక్క జీవితం దేవునికి సరైపోతే నీ చుట్టూనే బాగైపోతాయి. నువ్వు నీతిమంతుడిగా ఉంటే దేవుడు దీవిస్తానంటున్నాడు. నువ్వు అనీతిమంతుడిగా ఉంటే తప్పకుండా శాపం వస్తుందని చెప్తున్నాడు. అంటే అయితే నేను మంచి చేస్తే దేవుడు చేస్తే కాదండి. కొన్ని విషయాలు అర్థం చేసుకోండి. నువ్వు ఏం చేసావని నేను రక్షణ పొందాను, నీకు రక్షణ ఇచ్చాడండి. నువ్వు ఏం చేస్తే నువ్వు దానికి వర్తగా దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. ఒక పాపిని పుణ్యునిగా చేయడానికి ఎవరికి చేత కాదు. ఈ భూలోకంలో ఎవడు ఒక పవిత్రుడిగా చేసుకోలేడు. ఒక దేవుడు మట్టుకే తన కుమారుని ద్వారా ఈ యొక్క కార్యం జరిగించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి అగ్ని ద్వారా వస్తుంటే కూడా అన్నాడు, అయ్యా మీ వాళ్ళు కొంతమంది ఉన్నారని దేవునితోన ఆమోస్ చెప్పినటువంటి మాటలను బట్టి దాన్ని కూడా తీసివేసేసాడు. ఆ తర్వాత మూడోది మట్టపు గుండు. దీనికి ఏం జవాబు లేదు. ఈ యొక్క మట్టపు గుండు అంటే మేసుల దగ్గర ఉంటాయి కదండి, వాళ్ళు గోడలు పెట్టేటప్పుడు కట్టేటప్పుడు దాన్ని పెట్టుకొని చూస్తుంటారు, కరెక్ట్గా ఉండాలని. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన వచ్చి ప్రతి గోడను చూస్తాడు, నిఠారుగా లేని దాన్ని ఆయన పడేస్తాడు అనమాట. అంటే నీ జీవితం సరిగా లేకపోతే నిన్ను తీసివేసేవాడుగా ఉన్నాడు. ఇవన్నీ మెజర్మెంట్స్. ఎందుకంటే దేవుడు దర్శనాలు ఇస్తున్నాడు ఏంటంటే మీ యొక్క జీవితాలు సరిగ్గా లేదు, దాన్ని పడేస్తాను నేను, మిమ్మల్ని కాల్చేస్తాను నేను, మిమ్మల్ని మీకు కరువు వచ్చేలాగా మిడతలను పంపించేస్తాను, మీరు బతకడానికి వీలేదు. తీర్పులు ఆయన జ్ఞాపకం చేయడానికి వచ్చాడు. ఎందుకంటే ఇవన్నీ దేవుడు మనకి ఇది ఇస్తుండేది కేవలము వాటిని విని గప్చుప్పుగా మంచి మెసేజ్ వచ్చిందని కాదండి. చాలా మన యొక్క జీవితంలో చాలాసార్లు నాకు నేర్పించిన ప్రార్థన ఏంటంటే, దేవా ఒక తండ్రిగా నా కుటుంబం గురించి ఏం ప్రార్థన చేస్తానంటే, నా నుండి ఆశీర్వాదాలు లేకపోయినా పర్వాలేదు, నా పిల్లలకి నా నుండి శాపం రాని దయ, నా పాప జీవితం అయితే వారి మీదకి వస్తుంది. భయపడుతున్నాను నేను. నా బిడ్డల్ని ప్రేమించేవాడు అయితే నా జీవితం సరిగ్గా ఉండాలి. తండ్రులారా తల్లులారా మీ జీవితం సరిగ్గా ఉంటే మీ పిల్లలు రేపొద్దున బాగుంటారు. జ్ఞాపకం పెట్టుకోండి, నా వ్యభిచార జీవితం నేను ఉంటాను, నాకు ఇష్టమైన జీవితం నేను జీవిస్తుంటాను, కానీ నా పిల్లలు దీవించి చర్చలో వచ్చి మీరు రిక్వెస్ట్ ఇచ్చినా పనిచేయదు. ఇక భూమి నీ యొక్క పాపాన్ని బట్టి అది దాని యొక్క రెస్పాన్స్ కనబడుతూ ఉంది. నువ్వు సరిగా లేకపోతే శపించబడుతూ ఉంది, నువ్వు బాగుంటే ఫలిస్తూ ఉంది. మరి నీ కుటుంబ జీవితం ఎలాగుంది? నా జీవితం ఎట్లున్నా పర్వాలేదులే, వాళ్ళంతా బాగున్నా, మా నాయన మా అమ్మ పాస్టర్ గారు నేను ఎట్లన్నా జీవించాను, కుదరదయ్యా. నీది జీవితం నీదే. కాబట్టి ఈ సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నది, దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేయబడినటువంటి మనం. అయినా కానీ దేవుడు 9వ అధ్యాయంకి వచ్చేసరికి నేను అందరినీ చంపాను అంటాడు. మళ్ళీ అంత ఉగ్రంగా చెప్పేసి లాస్ట్లో 9:9లో నేను అంతగా వారిని నేను దాంట్లో కొంతమంది నన్ను వాళ్ళు కాపాడుకుంటాను. ఎంత ప్రేమ! కొన్ని అర్థమే కాదు దేవుడు ప్రేమించేది. 9వ అధ్యాయానికి వస్తే ఇన్ని చెప్పుకుంటూ చేస్తూ ఇంకా దాంట్లో ఉన్నటువంటి వారిని నేను కాపాడుకుంటాను. అందుకని ఈ సమయంలో దేవుడు ఇంతమంది ఇంత పెద్ద జనాభాలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటుండగా మనల్ని బట్టి మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం, మన కుటుంబాలు, మనం ఉన్నటువంటి పరిసరాలు ఆస్వాదింపబడాలి. మనం పనిచేసే స్థలంలో మనం పనిచేస్తే, అయ్యా నువ్వు ఉండేదాని వల్ల నాకేంటో బాగుందయ్యా, నీ యొక్క పని చేసేటటువంటి వారు నీ గురించి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో దేవుడు ఆమోస్ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నటువంటి ఈ యొక్క సూచనలు, ప్రవచనాలు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చాడు. ఆ ప్రకారంగా దేవుడు చేశాడు. అయితే ఆయన యొక్క ప్రేమ ఇంకను కనబడుతూ ఉంది. ఇంకను మీరు మారే స్థితిలో ఉంటే దేవుడు ఆయన గర్జన విని ఆయన వైపు వచ్చేవాళ్ళు మీరు వస్తే, నేను మీకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాను. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు, నమ్మదగిన సహాయకుడు ఎప్పుడైనా రావచ్చు. ఆ వాక్యం అన్నప్పుడు అనుకున్నది నా మెసేజ్ సరిపోయినట్టు కొట్టాడు దేవా పొద్దున్నే. అక్కడ నిలబడి గర్జించదేంటి, నేనే మీకు ఆశ్రయము, నేనే మీకు కేడము, నా దగ్గర రండి, నమ్మకంగా మీకేం కావాలో నేను చేస్తానని దేవుడు మరొకసారి ఆహ్వానిస్తున్నాడు. అర్థమవుతుందా? ఆమోసు పశుల కాపరి. ఎందుకు వచ్చావా అంటే, నాకేం తెలియదయ్యా, నేను ప్రవక్తను కాదు, ప్రవక్తల శిష్యుని కాదు, నా మందలు నేను కాసుకుంటుంటే దేవుడు చెప్పాడు నా ప్రజలు చెప్పమంటే వచ్చాను. ఇది చెప్తున్నాడు దేవుడు. మీ గురించి ఇలాంటి దర్శనాలు, మీ యొక్క జీవితాలు ఇలాగున్నాయి, మీ చుట్టూ వారు ఇట్లా ఉన్నారు, దాంట్లో మీ జీవితాలు మారుతారా? ఆయన చాలా కోపంగా ఉన్నాడు, సింహం వలె గర్జిస్తూ ఉన్నాడు. మీరు మారు మనసు ఆయన వైపు తిరగాలని ఆయన కోరుతున్నాడు అన్నటువంటి ఈ యొక్క సందేశాన్ని ఆమోసు ద్వారా దేవుడు ఆ రోజున వారికి జ్ఞాపకం చేశాడు. పోయినసారి అన్నాను కదండి, మనకు ఆమోసులు కావాలా? దేవుడు ఒక ఆమోసులు పంపించాలా? ఎందుకంటే ఆమోసు వచ్చే లోపలే మనమే మారితే బాగుంటుంది కదా. కాబట్టి ఈ సమయంలో కొన్ని విషయాలు
ఇశ్రాయేల్ ప్రజలు చేసేటటువంటి ఆ పాపాలు, ఇశ్రాయేల్ నా ప్రజలు అన్నాడు, మనం కూడా ఆయన ప్రజలు. దేవుడు ఇట్లా చూపించకూడదు. బయట వాళ్ళకన్నా నీలోనే ఎక్కువ పాపాలు ఉన్నాయని చూపించకూడదబ్బా. దేవా క్షమించయ్యా. యోబుని చూసి అన్నాడు సాతానుతో, ఏకడ్రా నా యొక్క సేవకుని చూసినావా, ఏమైనా ఉన్నాయా, అంత కంచె పెట్టి తీసేసాయి, అయినా కానీ ఉన్నాడు నా బిడ్డ. యోబులాగా మన గురించి చెప్పవలసి ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు నిన్నటి దినం దేవుడు చెప్పినట్టుగా కాకుండా ఈ రోజున యోబు వలె నా సైతంతో చెప్పాలి కదరా, పోయి చూడు, వీళ్ళు చూడు, ఎవరన్నా చూడు, నా బిడ్డలు అని చెప్పడానికి ఉండాలి. అందుకని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇన్ని దర్శనాలు, ఇన్ని ప్రవచనాలు ఇవన్నీ చెప్తూ ఉన్నది ఏంటంటే, 180 సంవత్సరాలు 90 సంవత్సరాలు నేను నా స్థలం ఇది యెరూషలేముకు రాకుండా, నేనున్నటువంటి స్థలంలో రాకుండా మీరు దూరంగా ఉన్నారా, మళ్ళీ గర్జిస్తున్నాను, మీరు నా దగ్గర రండి. మన యొక్క జీవితాల్లో కూడా మనము ఆమోసులాగా మనం సమర్పించుకోవాలి. ఆయన మార్గంలో ధైర్యంగా వెళ్ళాలి. అప్పుడే ఎంతోమంది దేవుడు ఎంతోమందిని మనల్ని తీసుకొచ్చి వేరే వాళ్ళని మనం దేవుని దగ్గర తీసుకొచ్చే వరంగా చేస్తాడు. కాబట్టి దేవుని వైపు తిరుగుదామా, ప్రార్థన చేసుకుందామా. కళ్ళు మూసుకోండి. ఆమోసులో ఏదో 2 వచనాలు మేము విన్నామని కాదు, శిక్ష వాళ్ళకే అనుకోవచ్చులేమ్మా. ఈరోజు నువ్వు కన్ను మూస్తే నీ చుట్టూ మేము ఎవరం ఉండము. నీలో దేవునిలో ఉంటే మరి దేవుని సన్నిధానంలో నువ్వు ఉండేవాడుగా ఉంటావు. అది ఇంకా శ్రేష్టమైనది. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అన్నటువంటి సాక్ష్యం అనుకుందా. ఈ రోజున దేవుని సన్నిధానంలో దేవా మరొకసారి నువ్వు ఇచ్చినటువంటి రక్షణ బట్టి వందనాలు. దేవ, లోకస్తుల కంటే నేను భయంకరంగా ఉన్నానా, నీ బిడ్డగా అవమానపరుస్తున్నానయ్యా, నన్ను క్షమించు, నేను నాకు సహాయం తెచ్చి ఒకళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. 2 నిమిషాల సమయం తీసుకుందాం, దేవుడిని అడుగుదాం. జీవంగల మా దేవ, ప్రేమగల రాజా, మరొకసారి ఆమోసు గ్రంథంలో మొదటి 2 వచనాలు తండ్రి, నీ సింహ గర్జన వెనకాల ఉన్నటువంటి నీ యొక్క ఉద్దేశాలు మరొకసారి జ్ఞాపకం చేసినావు తండ్రి. యెహోవా సెలవిచ్చిన దేవనగా అన్నటువంటి మాట కొంతవరకు మేలేము, కానీ నువ్వు గర్జిస్తే మేము ఎక్కడ తట్టుకోగలమయ్యా. మరొకసారి నీ వైపు తిరిగేటటువంటి కృప దయచేయండి. ఇశ్రాయేల్లో నేను దానికి భర్త అయి ఉన్నానని చెప్తున్నావు దేవా, ఎంత తగ్గించుకున్నావయ్యా. భయంకరమైనటువంటి ఇతరుల కన్నా ఎక్కువ పాపాలు చేసేటటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని నా జనాంగమని, నేను దానికి భర్తే ఉన్నానని నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు. ఎంత ప్రేమ కలిగేవాడువయ్యా దేవా. మరొకసారి దాంట్లో వాళ్ళు ఎంత పాపం చేసినా దాంట్లో ఎవరైనా అనుకుంటే వారిని వదిలిపెట్టాను, నా కొరకు నేను సిద్ధం చేసుకుంటాను చెప్పేటటువంటి దేవుడిగా, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడిగా మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ. సహాయం దయచేయండి అయ్యా. మా యొక్క జీవితాలు నీకు ప్రీతికరంగా ఉండేలాగా మరోసారి యోబుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యోబు యొక్క జీవితం దేవా, నీవు అక్కడి నుండి సవాల్ చేస్తేవే, సైతానికే సవాల్ చేసినావు, నా నా బిడ్డను చూసినావా, నా సేవకుని చూసినావా అని. వాడు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ యోబుకు మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క చక్కటి జీవితము, సాక్ష్యం కలిగినటువంటి జీవితము దేవ, దాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని కూడా ఆ రీతిగా ఇశ్రాయేల్ ప్రజల్లాగా కాకుండా దేవా, యోబులాగా మేము జీవించడానికి సహాయం దయచేవునని మరోసారి చిన్ని సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నీ యొక్క ఉద్దేశాన్ని సఫలపరచమని క్రీస్తు నామమున వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.